రైల్వే కాంట్రాక్టుల్లో పెట్టుబడుల పేరుతో కోట్ల రూపాయల మోసానికి గురయ్యామని కొందరు బాధితులు ఆరోపించారు. సినీ నటుడు కృష్ణ మణినేనిపై చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో బాధితులు మాట్లాడుతూ రైల్వే కాంట్రాక్టుల్లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు కమిషన్ ఇస్తానని నమ్మించి పలువురు నుంచి భారీ మొత్తంలో డబ్బులు తీసుకున్నారని ఆరోపించారు. ఇక డబ్బులు తిరిగి అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నారని, ఈ విషయంపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తమకు న్యాయం చేసి ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. డీజీపీ సార్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈ కేసును ఎఫ్ఐఆర్ చేసినందుకు. సో నన్ను, నా భార్యని వీళ్ళు విల్లాస్ 2 BHK దీని మీద లోన్లు తీసి రైల్వే నుంచి ప్రాఫిట్స్ నాకు ఇచ్చి దాని నుంచి లోన్లు క్లియర్ చేసి 1 year లో గృహప్రవేశం చేపిస్తామని చెప్పేసి మాకు బాగా నమ్మించి మమ్మల్ని ఫ్రేమ్ చేసి మా ప్రొఫైల్స్ తీసుకెళ్లి బ్యాంక్ లో ఇచ్చారు. అండ్ ఈ ప్రాసెస్ లో ఈ మురళీకృష్ణకు క్రాంతి కుమార్, పిడో రాజేష్ కుమార్, సో వీళ్ళందరూ సపోర్ట్ చేశారు. అండ్ ఇప్పుడు అల్టిమేట్ గా ఫండ్స్ క్రాంతి కుమార్, రాజేష్ కుమార్ దగ్గర ఉన్నాయని చెప్పేసి మాకు ఒక డాక్యుమెంట్ 100 rupees స్టాంప్ పేపర్ మీద వాళ్ళు రాపిచ్చి ఇచ్చారు. తీసుకున్న తర్వాత ఇప్పుడు మేము వాళ్ళని అడుగుతుంటే మా దగ్గర ఫండ్స్ లేవు అని చెప్పేసి వాళ్ళు లిటరల్ గా హ్యాండ్స్ ఆఫ్ చేశారు. నా పేరు మధుమోహన్ అండి. నేను ఉండేది విజయవాడ. ప్రస్తుతం జరిగిన ఈ స్కామ్ లో ఇతని పేరు ఇతను 2 సినిమాల్లో హీరోగా నటించాడు, గట్టి అలాగే మిస్టర్ కళ్యాణ్ అనే సినిమాల్లో. ఇతను రకరకాల స్కీమ్లు, రైల్వే ప్రాజెక్టులు, రైల్వే వ్యాపారం చేస్తున్నాను హుబ్లీలో కర్ణాటకలో అని చెప్పి, అలాగే చిత్తూరు అని చెప్పి కొన్ని స్కీమ్లు చెప్పి దగ్గర ఒక 70-80 బాధితుల నుంచి నాకు తెలిసి నాకు అంతకన్నా ఎక్కువ ఉంటారు. ప్రస్తుతం 35 మంది అయితే బయటకు వచ్చారు. వాళ్ళ దగ్గర నుంచి దాదాపుగా అతని నోటి ద్వారానే 70 కోట్లని విన్నాను. నాకు తెలిసి 100 కోట్ల దాకా ఉంటుంది. సో ఇతని కఠినంగా పూర్తి స్థాయి విచారణ జరిపి బాధితులందరికీ న్యాయం జరిగేలా కృషి చేయమని మా బాధితుల తరపున అందరి తరపున